ఇదిగో మనిషి పాడైపోవడానికి మందు ఎంత కారణమో మంచితనం కూడా అంతే కారణం. అసలు నేను ఎవడు చెప్పాడు బాసు మంచిగా ఉండమని? అంటే నీకు ఒక మంచితనం అనే ట్యాగ్ కోసం నువ్వు నీ శక్తికి మించి సహాయాలు చేసేసి నీ శక్తికి మించి ఆలికీలకి ఉపయోగపడిపోయి చివరికి ఇదిగో ఇలా తగలడ్డావు. ఇప్పుడేమో కూర్చుని ఏడుస్తున్నావు. ఈ రోజుల్లో ఎవడైతే మంచిగా ఉంటాడో ఆడు చాలా ఎర్లీగా రోడ్డును పడిపోతాడు, చాలా ఎర్లీగా మోసపోతాడు. మరి ఏం చేయమంటావు? అంటే దొంగతనాలు చేయమంటావా? అంటే వాళ్ళని మోసం చేయమంటావా? అంటే ఏంటి చెడ్డోడిగా మారిపోమంటావా? అని ఇలాంటి తొక్కలో క్వశ్చన్లు లేకే మంచిగా ఉండడానికి నీ కోసం నువ్వు బ్రతకడానికి ఒక చిన్న తేడా ఉందంతే. నీది నువ్వు సంపాదించుకో, నీకున్న దాంట్లో నువ్వు తిను, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏమొచ్చినా నీకు బడి నువ్వు మాత్రం ఏడు, లేదంటే నీ ఫ్యామిలీకి బడేడు. అంతేగాని ఎవరికో ఏదో చేసేస్తే 10 మంది నిన్ను మంచోడు 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 అనేస్తాడు కదా అని ఊరి మీద బయలుదేరేమనుకో, రేపు పొద్దున్న నీకు మంచి కావాల్సినప్పుడు ఎవ్వడో చేయడు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ రోజుల్లో సావిత్రి గారు మామూలుగా ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం పెట్టి చీర పెట్టి బొట్టు పెట్టి పంపించేవారంట అన్నారు. ఆవిడ హాస్పిటల్ వరండాలో చనిపోయింది. అక్కడెక్కడో ఎవరో రోజు ఊళ్ళో ఉండే ముసలోళ్ళందరికీ లేని వాళ్ళందరికీ భోజనం పెట్టేవాడంట. చివరికి ఆయనకు ఉండడానికి ఇల్లు లేకుండా పోయింది. ఆడెవడో నాకు తెలుసున్నోడు ఫ్రెండ్ కోసం దగ్గర ఒక 16 లక్షలు షూరిటీ ఉంటే చివరికి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదు ఆడే తీసేసుకున్నాడు నా దగ్గర అని చెప్పి అసలు డబ్బులు తీసుకున్నాడు పారిపోయి మధ్యలో ఎవడైతే ఉన్నాడో ఆడి ఇరుక్కుపోయాడు. మరి ఎక్కడ పనిచేస్తుంది మంచితనం? మంచితనం అనేది నీ దగ్గర ఉంటే దయచేసి దానికి నువ్వు దూరంగా ఉండు. అలాగనే ఏమన్నా మోసం చేయమని చెప్పట్లా. హ్యాపీగా నీకు వచ్చిన దాంట్లో స్వార్థంతో బ్రతికి. స్వార్థంతో అంటే లాగేసుకునే అవసరం లేదు, ఎవరి చేతిలోది పడగొట్టేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కష్టం సుఖం బాధ లేదంటే ఒడిదుడుకులు ఏం వచ్చినా సరే నీకు నువ్వు చచ్చిపో తప్ప పొరపాటును కూడా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించుకో. ఒకవేళ ఆశించినా దానికి ప్రతిఫలంగా నువ్వు మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చేసేయి. అది డబ్బు రూపంలో ఇస్తావా, సహాయం రూపంలో ఇస్తావా, లేదంటే తోడు రూపంలో ఏదో ఒక రూపంలో నువ్వు ఎవరి దగ్గరన్నా ఒకటి తీసుకుంటే నీకు ఇచ్చి దమ్ము ఉంటేనే తీసుకో. అలా కాకుండా తీసేసుకుని నేను మంచోడు కదా, మన ట్రాక్ రికార్డులో చాలా మంచి పనులు ఉన్నాయి కదా, ఆ బొక్కల వీడి దగ్గర ఒకసారి తీసుకుంటే ఏముంది అని నువ్వు అనుకోవచ్చేమో. ఆడు ఊరంతా కలుస్తాడు మన గురించి. మనం తీసుకున్న పావలా అయితే ఆడు 10 రూపాయలు చెప్తాడు. అవసరమా ఇవన్నీ? చెప్తున్నాను కదా, తాగుడికి మనిషి ఫ్యామిలీ మొత్తం గుల్లైపోయి ఒళ్ళు గుల్లైపోవడానికి కారణం తాగుడు అంటారు కదా, దానికంటే ప్రమాదకరమైంది మంచితనం. ఈ మంచితనంలో పడి నాకు తెలిసి చాలామంది పోయారు, నీకు తెలిసి కూడా చాలామంది పోయారు. కావాలంటే వీడియో అయిన తర్వాత కాసేపు కూర్చుని లెక్కేసుకో, నీ ఊళ్ళో ఎవరెవరు మంచోళ్ళు ఉన్నారో వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి, లేదు చరిత్రలో ఎవరెవరు మంచోళ్ళు ఉన్నారో వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి. అంత దాకా ఎందుకు? మన భారతదేశంలో ఉండే రాజులు బ్రిటిషోడు వస్తే వీడు భలే వ్యాపారం చేస్తున్నాడు, వీడు భలే ఉన్నాడు, వీడి కథ భలే ఉందని చెప్పి కూర్చోబెట్టి ఆడితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. అతిథి దేవో భవ అని మనం నమ్మాం కాబట్టి ఆడికి పట్టు వస్త్రాలు ఇచ్చి వెండి నాణ్యాలు ఇచ్చి వరహాలు వైడూర్యాలు ఇచ్చి ఆడి దేశానికి పంపాం. నీ అమ్మ వీడు జస్ట్ ఇంటికి వెళ్తేనే రాజ్యానికి వెళ్తేనే వజ్ర వైడూర్యాలు ఇచ్చారంటే వాళ్ళు అసలు ఎంత బలిసి ఉన్నారా అని చెప్పి ఆడు వేరే కోణంలో ఆలోచించి జాగ్రత్తగా మన దగ్గరికి వస్తే మెల్లమెల్లగా మన రాజ్యంలో వ్యాపారాలు విస్తరించుకుంటూ ఉంటే మనం ఏం చేసాం? పోన్లే పాపం దేశం కన్నా దేశం నుంచి వచ్చాడు, ఏదో సంపాదించుకుంటున్నాడు కొంతో కాంతో, పోన్లే మంచిదే కదా, ఆల్రెడీ మన వాళ్ళందరూ సుభిక్షంగా ఉన్నారు అనుకున్నారు. కట్ చేస్తే ఆడు కొట్టడం మొదలు పెడితే మొత్తం దేశం మొత్తం దగ్గర 200 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. యుద్ధాలు మొదలు పెడితేనేమో వాళ్ళ మీద యుద్ధం చేస్తేనేమో సాయంత్రం 6 అయ్యేటప్పటికో 5 అయ్యేటప్పటికో సూర్యాస్తమయం అయ్యేటప్పటికి యుద్ధం ఆపేయాలని మన భారతీయ రాజులు, సరిగ్గా అందరూ పడుకున్నప్పుడు ఏసి దొబ్బాలని బ్రిటిషోడు. ఇక్కడ మంచిగా ఆలోచించింది ఎవరో మనోళ్ళు. 5, 6 అయిన తర్వాత యుద్ధం ఆపేయాలనేది మన ధర్మం. మనం దాన్ని ఫాలో అయ్యాం మంచితనంగా. పోన్లే సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు దాకా యుద్ధం జరిగింది కదా, ఇప్పుడు ఆపేస్తే క్షతగాత్రులు అంటే దెబ్బలు తగిలిన వాళ్ళు వాళ్ళు ఇళ్ళు పోగేసుకుని రేపొద్దునికి మళ్ళీ రెడీ అవుతారు, మళ్ళీ బలాబలాలు తేల్చుకుందాం అనేది మనం మంచితనం. కానీ అవతలోడు అలా లేడు కదా. అలా లేకపోవడం వల్ల నాకు తెలిసి 200 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. ఇది మన తప్పు కాదు,
ఆ మంచితనం అనేది మన బ్లడ్లో ఉండిపోయింది. ఆ బ్లడ్లో ఉండిపోవడం వల్ల, ఆ మంచితనం వల్ల 200 సంవత్సరాలు బానిసలం అయిపోయాం మనం. అంటే ఏంటి, అధర్మంగా వెళ్ళిపోమంటావా, అడ్డదిడ్డాలకి వెళ్ళిపోమంటావా అంటే కాదు. అవతలోడు ఎలా ఉంటే మనం అలాగే ఉండాలి. అవతలోడు దొంగనా కొడుకు అనుకో, మనం దొంగనా కొడుకులాగే బిహేవ్ చేయాలి ఆడితో. దొంగనా కొడుకుతో మనం మంచిగా ప్రవర్తించేసి ఆడిలో మార్పు కోరుకున్నాం అనుకో, మనకి 11వ రోజు వచ్చేద్దే ఆడి హ్యాపీగా ఆడి పని ఆడు చూసుకుని ఆడి సంస్థానాలు ఆడి రాజ్యాలన్నీ బాగానే ఉంటాయి. అందుకని ఎంత వీలైతే అంత, ఎంత కుదిరితే అంత, ఎంత బౌండరీ చేసుకోగలిగితే అంత బౌండరీ చేసుకుని, నువ్వెవడికి రూపాయి పెట్టొద్దు. నువ్వు పెట్టలేనంత మాత్రాన నిన్ను ఎవ్వడో కూడా వేలెత్తి చూపించడు. చాలామంది బ్రహ్మానందం గారిని అంటూ ఉంటారు, నేను వింటూ ఉంటా. అదేంటంటే, ఆయన అసలు పిల్లికి కూడా భిక్షం పెట్టడంట, అసలు బోల్డ్ ఆశ సంపాదించాడు జనం మీద పడి, అసలు ఎవరికి నాకు తెలిసి ఇప్పుడు దాకా మేము వినలేదు ఎక్కడ ఒక రూపాయి దానం చేశాడని అంటారు. ఎందుకు దానం చేయాలి, అసలు ఎందుకు పెట్టాలి? జనం మీద పడి తినేసినట్టు ఎలా అవుద్ది? ఇప్పటికీ బ్రహ్మానందం గారు చేసిన నటన చూసి చాలామంది మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళ కొంపలో నవ్వుకోలేనోడు బ్రహ్మానందం రీల్ పెట్టుకుని నవ్వుతున్నాడు, బ్రహ్మానందం మీమ్ చూసి నవ్వుతున్నాడు. అంటే జనం ఇంకా ఎంత రుణపడి ఉన్నారు? అసలు ఆయన కష్టార్జితాన్ని ఆయన ఎందుకు ప్రజల మీద ఖర్చు పెట్టాలి? పోనీ ప్రజల మీద ఖర్చు పెట్టిన వాళ్ళు ఏమన్నా అందరూ ఎత్తికెత్తేసుకుంటున్నారా అంటే, 100 మందిలో ఒక 20 మంది బాగానే చేస్తున్నారంటే ఎరగదీసేస్తున్నారు అంటారు. మిగతా 30-40 మంది ఏమంటారు, ఏమో మా బొక్క చేసాడు ఎవడో తెలుసు అలా అంటారు అంతేనే. ఏదో 2 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు, ఎక్కడికి వెళ్తుందో ఏమి వెళ్తుందో మనకు తెలియదు, అదంతా స్కాము అంటారు. ఇక్కడ మంచితనానికి తావు లేదు. పూర్వం గురించి 1999 గురించి, 1950 గురించి, 2000 గురించి నేను మాట్లాడట్లా. 2025 కరోనాకు ముందు కరోనా తర్వాత గురించి మాట్లాడుతాను నేను. ఖచ్చితంగా మంచితనం లేదు. సో దానివల్ల చాలా 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 చిక్కుల్లో పడిపోతున్నారు. పాపం అనే మాట మన నోట్లోంచి వచ్చింది అంటే అక్కడి నుంచి మనం నాశనం అయిపోతున్నట్టు లెక్క. ఇది గుర్తుపెట్టేసుకో నువ్వు. పాపం అనే జాలి ఏదైతే ఉందో అది మనల్ని తినేస్తూ ఉంటుందో పక్క నుంచి, మనకు తెలియదు. మనం గొప్పోళ్ళో ఫీల్ అవుతూ ఉంటాం. ఆడెవడో పక్కడు వచ్చారు చాలా గ్రేట్ రా అంటాడు. పోనీ ఈ గ్రేట్ అన్న ఎలా ఏమన్నా చేశాడంటే ఆడేం చేయడు. ఆడు మన దగ్గర గ్రేట్ అని ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, పిచ్చిన కొడుకు ఆడు సాయం అంటే ఏదన్నా 10 రూపాయలు 20 రూపాయలు చేసుకుంటారు కానీ ఏకంగా ఆడికి అంత సాయం చేసేస్తారా? రేపు పొద్దున్న అడుగు దొబ్బుతాడు. అడుక్కున్నప్పుడు ఆడికి ఎవడ పెడతాడు? ఈడికే తినడానికి తినలేదు, ఈడంట దేశం మీద సాయం చేయడానికి బయలుదేరిపోయాడంట అని చెప్పి మన దగ్గర అంటాడాడు. ఇన్ని తలపోట్లన్నీ ఎందుకు? మనకున్న చిన్న లైఫ్ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటా, ఎంతో కొంత జీతం వస్తుంది. మనకు ఉండి తలపోట్లు ఉంటాయి కదా, చిట్టీలు వ్యాపారాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కట్టుకుంటా మన తలపోట్లు మనం అనుభవించుకుంటా హ్యాపీగా. ఎవడన్నా ఏమన్నా అడిగాడని, కొరే బాబు నా వల్ల అవ్వదు, నాది అంత పెద్దది ఇది కాదు, నేను చేయలేను అని మొహం మీద చెప్పి, అలా చెప్పిన తర్వాత ఆడు నిన్ను బ్యాడ్గా ఆలోచించుకుని, అమ్మ ఈడేంటి ఇలా చెప్పేశాడు, ఈడు చాలా పొగరు అనుకున్నాడు అనుకొని ఆ రోజుతో దరిద్రం వదిలిపోద్ది. అలా కాకుండా ఆడేమన్నా అనుకుంటాడేమో అని చెప్పేసి నీ శక్తికి మించి, అసలు నీ శక్తికి మించి ఏంటి, అసలు నువ్వు దానికి అర్హుడు కాదు. మంచి అనే దానికి నువ్వు అర్హుడు కాదు. ఎందుకంటే నీకు చాలా తలపోట్లు ఉన్నాయి బాసు. నచ్చిన పని చేసుకోలేక సగం ఏడుస్తున్నావు, చేసుకున్న పనిలో డబ్బులు సరిపోక ఇంకా ఏడుస్తున్నావు, ఇవన్నీ చేసినా సరే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయక ఎక్కి ఏడుస్తున్నావు. ఇన్ని తలపోట్లు ఉన్న నీకు అసలు ఈ ఉద్ధరింపులేంటి నాకు అర్థంగా అడుగుతాను. సో అందుకని దయచేసి ఈ కాన్సెప్ట్కి, మంచి అనే కాన్సెప్ట్కి నువ్వు ఎంత దూరంగా ఉండగలిగితే నీ ప్రాణం, నీ కుటుంబం అంత హ్యాపీగా ఉంటుంది. దీంట్లో నీకు ఎక్కడ తప్పు అనిపించినా నేను మాట్లాడిన దాంట్లో నువ్వు నాకు కామెంట్ చేయి, నేను నీకు ఆన్సర్ చేస్తాను. మళ్ళీ అలాంటి అర్థం లేని కామెంట్లు అయితే నేను అస్సలు రిప్లై కూడా ఇవ్వను. రీజనబుల్గా నువ్వు కామెంట్ చేయి. కామెంట్ చేసే ముందు నీ చుట్టుపక్కల నీకు తెలిసిన కథలో, నీకు తెలిసిన చరిత్రలో ఎంతమంది మంచితనం వల్ల పాతాళానికి వెళ్ళిపోయారో ఒక్కసారి ఆలోచించు. దుర్మార్గుణ్ణి మనం దుర్మార్గపు చూపుతూనే చూడాలి. మంచోడిని మంచిగా చూడాల్సిన అవసరంలా, ఆడి పని ఆడు చూసుకుంటాడు, ఆడి కర్మ అది, మనం ఏమీ చేయలేము. ఈ రోజుల్లో మంచి బతికుంది అనుకోవడం కేవలం మన భ్రమ. అది పుస్తకాల్లో బాగుంది, కథల్లో బాగుంది, చరిత్రలో బాగుంది, కానీ ఇప్పుడు బాగలేదు, వెళ్ళే కొద్ది భవిష్యత్తులో అసలు బాగోదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. అందుకని దయచేసి నువ్వు, నీ ఫ్యామిలీ, నీ సంపాదన, నీ బతుకు, నీ చచ్చిపోవడం అవన్నీ పర్సనల్గా నీకు నువ్వు ఆలోచించేసుకుని ఇంకా ఎవరిని పట్టించుకోకు. రేపొద్దున్న మరి మనకు అవసరం వస్తే వాళ్ళు కూడా అలా అనుకుంటే, మనకెవడో సాయం చేయకపోతే, ఇలాంటి క్వశ్చన్ నువ్వు వేస్తావు నాకు తెలుసు, దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది.
ఈరోజు నువ్వు ఎంత అవసరంలో ఉన్నావు కామెంట్ చేయి చెప్తా. ఈరోజు నువ్వు ఎంత అవసరంలో ఉన్నావు. నువ్వు మంచోడివే కదా, ఇప్పుడు దాకా బాగా బ్రతికావు కదా, ఇప్పుడు దాకా ఎవరికి హ్యాండ్ ఇవ్వలేదు కదా, మరి ఈరోజు నీకు ఎంతమంది సాయం చేస్తున్నారు? ఎంతమంది సాయం చేస్తున్నారు? అడెవడో ఫ్రెండ్ టక్మని ఫోన్ చేస్తే నువ్వు రాత్రి పగలు లేకుండా పరిగెత్తికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పటిదాకా నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎంతమంది నువ్వు చూపించినంత అభిమానం చూపించి అంతే ఫాస్ట్గా నీకు సాయం చేయడానికి వచ్చారు? గుండెల మీద చేసుకొని చెప్పు. రాలేదు కదా, చెప్పడానికి మొహమాట పడుతున్నావు కదా. అదే చెప్తున్నా, మనం చేసినా చెయ్యకపోయినా ఇక్కడ ఎవడి కోసం ఎవడో టైం కేటాయించడో, ఎవడి కోసం ఎవడో రాడు. అందుకే అంటున్నా, నీ పరిస్థితి బాగున్నప్పుడు, నీ ఒంట్లో ఓపుకున్నప్పుడు, నువ్వు ఈ నిలబడగలిగేంత సంపాదించుకుని ఆ ఉన్నదాన్ని అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా ఉండగలిగాం అనుకో, ఏ గొడవ ఉండదు. అలా కాదు, పక్కింటోడు నా ఓడే, ఎదురింటోడు నా ఓడే, పక్క సొందులోడు నా ఓడే అంటే నీ ఇష్టం. ఇది చెప్పడానికి రీజను మంచి అనే ఒక ఫార్ములాతో నేను చాలా హోల్స్ పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వు కూడా పెట్టుకునే ఉంటావు. ఇంకా ఎక్కువ హోల్స్ అవ్వకూడదంటే ఆ మంచి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి హ్యాపీగా నీ కోసం నీకున్న దాంట్లో జాగ్రత్త పెట్టుకుని జాగ్రత్తగా బతుకు. ఏమంటావు?